మంచిగా ఉన్నారా అని అడుగుదామంటే అడగబుద్దే అయితలేదు. గీ తిండి తిని ఏమన్నా మంచుకుంటామా? సరే పటుండ్రి అయితవానే కానీ హోటళ్ళు స్వీట్ హౌస్లల్లో తిండి తిందాం అనుకుంటాండ్రు కదా. ఇక బంధు పెట్టుండ్రి, మీ పానాలకే ముప్పత్తది. మరి పైసలు పెట్టి రోగాలను కొనుక్కునే దరిద్రపు కాలంలో బతుకుతాం మనం. మొన్నటికి మొన్న పానీపూరి తిని జనాలు హాస్పిటల్ పాలయ్యే, గది మరవక ముందే ఇప్పుడు బల్లి ముచ్చట మళ్ళీ వచ్చింది. ఇంతకేందంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇప్పుడు గిదే పెద్ద ముచ్చట. పిల్లగాళ్ళు పానం అనుకొని తినే స్నాక్స్ డబ్బా ఓపెన్ చెయ్యంగానే అందులో సచ్చిన బల్లి బొమ్మ లెక్క కనిపించింది. మంచిగా నూనెల గోలి ఉన్నది. బాలాజీ స్వీట్ హౌస్లో ఆహార భద్రత గాళ్ళ దీపం అయింది కదా. చందు అనే అన్న వాళ్ళ పిల్లగాళ్ళ కోసమని బోందికార రింగులు కొన్నాడు. ప్యాకెట్లు తీసుకుపోయి పిల్లగాళ్ళకిచ్చి ఓపెన్ చేయంగానే అందులో మీదనే బల్లి కనిపించిందట. కారపూస నడుమున్నది బల్లి. ఇక పిల్లగాళ్ళు లట్ట తినలేదు. చూసిండ్రు కాబట్టి మంచిగైంది. టీవీ చూసుకుంటా పొట్లంలో చేయి పెట్టి నోట్లేసుకుంటే కథ కంచికే అవుతుండే కదరా నాయన. గసొంటి నడుమంత్రపు దుఃఖనందారులను చూసి గరమైతాండ్రు మస్తు మంది. పోలీసోళ్ళ దాకా పోయింది ఈ కేసు. కారపూసల బల్లిని చూసి చందన్న ఎంబటే ఆ బల్లి ఉన్న కవర్ను తీసుకొని బాలాజీ స్వీట్ హౌస్కి పోయిండు. నేను కార బూంది అడిగిన, నువ్వేందన్నా బల్లి ఫ్రై చేసి ఇచ్చినావంటే వేరేది ఇత్తతి అని చెప్పిండట. అంటే తిమ్మిరెక్కినట్టు జర్రంతనన్న బాధ్యత లేనట్టు మాట్లాడే వరకు ఆ అన్నకు ఇంకా కోపం ఎక్కువైందట. కారపూసల బల్లి పడితే ఏమైంది, ఇంకో కిలో ఎక్కువ ఫ్రీగా తీసుకుపో అనుకుంటా బల్బు మాటలు మాయ మాటలు మాట్లాడే వరకు కోపం వచ్చి పోలీస్ టౌన్కు పోయిండన్న. అయినా గీడొక్క కాడనే కాదు, మొన్న పానీపూరి తిని 15 మంది దాకా పిల్లగాళ్ళు వాంతులు చేసుకునే దావకాన్లు ఉండే. అది శుద్ధం గాడనే అయింది. ఇటు హైదరాబాద్ సంగతి చెప్పరాంది. సిటీలోనైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు రైళ్లు చేయంగా మైండ్ బ్లాక్ అయ్యే ముచ్చట్లు తేలుతానయి. ఫేమస్ హోటల్ అయిన మేఫిల్ షాగోస్లల్లా గ్రిల్ చికెన్ కిందనే వేసి తొక్కబట్టే కాళ్ళతోని కస్స పిస్స అనుకుంటే తొక్కుతాళ్ళు. జిఎస్ఎం మాల్లా బార్బెక్యూ నేషన్ ఫ్రూట్ స్టోరేజ్లా ఫ్రిడ్జ్ల కింద బొద్దింకలు తిరగబట్టే. గిన్నెలు కడిగే నీళ్లు నిల్వలు గలీజ్ మెయింటెనెన్స్ తోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏకంగా సిటీలోని 3 ప్రీమియం ఇంటర్నేషనల్ స్కూల్ కిచెన్లకు కూడా షాకింగ్ అబ్జర్వేషన్ నోటీసులు జారీ అయినాయంటే అర్థం చేసుకోండిగా మనం ఏం తింటానము. అంటే స్కూళ్ళకెంచి పెద్ద రెస్టారెంట్ల దాకా అంత గలీజ్ దందా నడుస్తుండటంతో వాటిని మనం లొట్టలేసుకుంటూ తినబడితిమి.